రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరి దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడు తెలంగాణ సాగుకు వచ్చిందంటే ఇదేనేమో మరి. లేకుంటే ఎక్కడనో కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోతే అవి తెలంగాణ వాళ్ళు దిష్టి కొడితే ఎండిపోయినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ అనుడేంది? ఆ మాటలు రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు లేపుడైంది. అసలు ఇంతకీ కోనసీమల కొబ్బరి చెట్లు ఎట్లా ఎండిపోతున్నాయి? ఈ విషయం ఆంధ్రలో పక్కకు పోయింది. ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, దానికి తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏమని రిప్లైలు ఇస్తున్నారు, దానికి మళ్ళీ మేము ఎట్లా రిప్లైలు ఇవ్వాలి, ఇదే అక్కడ ముచ్చట సరిపోతుంది. అక్కడ ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి చేసిన నిర్లక్ష్యమే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ మాటల పంచాయతీ మొదలు పెట్టిర్రు. అసలు కోనసీమలో కొబ్బరి చెట్లు ఎట్లా ఎండిపోతున్నాయి, పవన్ కళ్యాణ్ మాటల వెనుకున్న మర్మం ఏందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మంచి వార్తల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోదావరి డెల్టాలో ప్రధానంగా కోనసీమ ప్రాంతం ఉంటుంది. వశిష్ట, వైనతేయ, గౌతమి మొత్తం ఈ మూడు పాయలు ఈ మధ్యలో ప్లేస్నే కోనసీమ అంటారు. ఈ గోదావరి డెల్టాలో ప్రధానంగా రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పంట కాలువలు, రెండోది ఏంటంటే డ్రైన్లు. పంట కాలువలేమో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పొలాలకు నీళ్లు సప్లై చేస్తాయి. ఈ డ్రైన్లు ఏం చేస్తాయి అంటే పొలాల్లోకి వెళ్ళిన నీళ్లు ఎక్సెస్ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలి కదా, ఆ నీళ్ళని కలెక్ట్ చేసుకొని సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇవే డ్రైన్లు అంటారు అక్కడ. ఈ డ్రైన్లు ఏంటంటే పొలాలు పండిన రోజులు ఈ నీళ్ళని తీసుకెళ్లి సముద్రంలోకి తీసుకెళ్తాయి. ఆటుపోట్ల సమయంలో ఈ సముద్రంలో ఉన్న నీళ్లు ఈ డ్రైన్లలోకి ఎగదన్నుతుంటది. కిలోమీటరు 2 కిలోమీటర్లు కాదు, ఆల్మోస్ట్ 10-15 కిలోమీటర్ల దాకా, అంటే ఆటుపోట్లు వచ్చినప్పుడు, సముద్రంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు 10-15 కిలోమీటర్ల దాకా ఈ డ్రైన్లలోకి ఉప్పు నీళ్ళు అనేది ఎగదంతాయి అన్నమాట, వెనక్కి వస్తాయి ఎగదనడం అంటే. అట్లాంటి టైంలో ఈ డ్రైన్ల గట్లు గనక పటిష్టంగా ఉంటే ఆ ఉప్పు నీళ్లు ఈ పంట పొలాల్లోకి వచ్చే అవకాశం ఉండదు. కానీ ఏమైందంటే మొత్తం కోనసీమ వ్యాప్తంగా ఈ డ్రైన్ల గట్లన్నీ బలహీనపడిపోయి ఎక్కడికక్కడ తవ్వి, దానికి తోడు ఆక్వాకల్చర్ అని వచ్చింది, రొయ్యల పెంపకం. దీనివల్ల ఆ గట్లు కొద్దిమంది కావాలనే తెంచి వాటి నుంచి ఉప్పు నీళ్లు తెచ్చుకొని రొయ్యల చెరువులు తవ్వించి ఇట్లా మొత్తం అక్కడ వ్యవస్థని, డ్రైన్ల వ్యవస్థని నాశనం పట్టించిర్రు. అవి మంచిగా ఉంటేనే ఈ ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి, లేదంటే సముద్రంలో నుంచి వచ్చే ఉప్పు నీళ్ళు పొలాల్లోకి ఎగదన్నుతాయి. ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. సముద్రంలో నుంచి వచ్చిన ఉప్పు నీళ్లు ఎగదన్ని పొలాల్లోకి వచ్చి కొబ్బరి తోటలలోకి వచ్చి ఉప్పు బారి ఆ కొబ్బరి చెట్లు అనేవి చచ్చిపోతున్నాయి. ఇది అక్కడ కారణం. దీన్ని అక్కడ సైంటిఫికల్గా ప్రూవ్ చేసిరు కూడా. మరి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి డెల్టా ఆధునికీకరణ అని ఒక ప్రోగ్రాం పెట్టిర్రు. ఆ టైంలో నాబార్డు నిధిలో, ప్రపంచ బ్యాంక్ నిధిలో, నాకు సరిగ్గా ఐడియా లేదు, ఆ నిధులతో అక్కడ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది. ఇంతకీ గోదావరి డెల్టా ఆధునికీకరణ అంటే ఏం లేదు, పంట కాలువల్ని అట్లాగే ఈ డ్రైన్లని పూడిక తీసేసి గట్లు పటిష్టపరిచి కొత్తగా లాకులు, అంటే ఆటుపోట్ల టైంలో డ్రైన్లలోకి వెనక్కి నీళ్లు రాకుండా లాకులు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి వ్యవస్థంతా అప్పుడు సృష్టించారు. ఇది జరిగి దగ్గర దగ్గర 40 ఏళ్ళు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ అప్పుడు బాగు చేసిన సిస్టమ్ని ఇప్పటి వరకు మళ్ళీ ముట్టుకున్న పాపన పోలేదు. డ్రైన్లలో పూడికలు అట్లే ఉంటున్నాయి, లాకులు పాడైపోయినాయి, ఉప్పు నీళ్లు డ్రైన్లలోకి రాకుండా ఏర్పాటు చేసిన లాకులు పాడైపోయినాయి. ఇట్లా రకరకాల కారణాలు. ఈ కారణాల వల్ల ఈ డ్రైన్ల వ్యవస్థ అనేది మొత్తం భ్రష్టు పట్టిపోయి ఈ ఉప్పు నీరు పొలాల్లోకి వచ్చి కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. వాస్తవం ఇది. ఈ నేపథ్యంలోనే రైతులు ఏం చేశారంటే, ఆ కోనసీమలో ఉన్న రైతులు అక్కడ నాయకుల సాయంతో పవన్ కళ్యాణ్ పిలిపించుకున్నారు. ఈ సమస్య ఆయనకు చెప్తే దీనికి ఏమైనా పరిష్కారం చూపిస్తాడేమో అని. కానీ మనోడు అక్కడికి పోయి మాట్లాడింది ఏంటంటే, దిష్టి తగిలి ఎండిపోతున్నాయి, సమస్యను పక్కకు పెట్టిండు, దిష్టి తగిలి ఎండిపోతున్నాయి అని మాట్లాడిండు. సరే, వాస్తవంగా ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో, తెలిసి అన్నాడో తెలియకన్నాడో పక్కకు పెడితే, సమస్య ఒకటైతే ఆయన మాటలు ఒకటి, సమస్య పక్కకు పోయింది, ఆయన మాటలు ముందుకు వచ్చినాయి, ఆయన మాటలకు ప్రాధాన్యం పెరిగిపోయింది, మొత్తం లొల్లి స్టార్ట్ అయింది. ఈ మాటల వల్ల మరి అక్కడ రైతులకు ఏమైనా ప్రయోజనం ఉందో లేదో నాకు తెలియదు, అక్కడ రైతులకే తెలవాలి. ఇక పవన్ కళ్యాణ్ ఆ మాటలు ఎప్పుడైతే అన్నాడో ఇక్కడ నాయకులు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసిరు. ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులు, ఆయన అన్న వితిన్ అవర్స్లోనే బీఆర్ఎస్ నాయకులు స్టార్ట్ చేశారు. ఆటోమేటిక్గా తెలంగాణ వాళ్ళు మాకు దిష్టి పెడుతుర్రు అంటే, తెలంగాణ వాళ్ళు ఏమన్నా దిష్టి కన్లా వాళ్ళకి దిష్టి పెట్టడానికి? సో ఆటోమేటిక్గా రెస్పాన్స్ అనేది వస్తుంది కదా. ఇక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్దిమంది బీఆర్ఎస్ నాయకులు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళకి కౌంటర్లు ఇచ్చిర్రు. జనసేన నాయకులు రిటర్న్ కౌంటర్లు ఇచ్చిర్రు. ఇదంతా నడుస్తుంది.
అయితే అకస్మాత్తుగా వారం రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మాటలన్న వారం రోజుల తర్వాత కాంగ్రెస్ నాయకులు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసిర్రు. మేము వెనకబడిపోతున్నాం అనుకుర్రో ఏమో, బీఆర్ఎస్ నాయకులు ఈ విషయంలో ముందున్నారు, మేము వెనకబడిపోతున్నారు అనుకున్నారో ఏమో, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా మొదలు పెట్టారు. ఫస్ట్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్టార్ట్ చేసిండు పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇవ్వడం. ఆ తర్వాత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బాల్మూరి వెంకట్, పిసిసి చైర్మన్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి ఒకరి తర్వాత ఒకరు అట్టంటావు పవన్ కళ్యాణ్, నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు తెలంగాణలో ఆడనిచ్చేదే లేదు, ఇట్లాంటి ముచ్చట్లు స్టార్ట్ చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను సినిమాటోగ్రఫీ మంత్రిని, నా పర్మిషన్ లేకుండా నీ సినిమా ఇక్కడ ఎట్లా ఆడుతుందో చూస్తా అని అన్నాడు. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. నవ్వు వస్తుంది ఈ మాటలు వింటుంటాయి. ఎందుకంటే పేరుకిన సినిమాటోగ్రఫీ మంత్రి, కానీ అనఫీషియల్ గా మాత్రం సినిమాటోగ్రఫీ మంత్రి దిల్ రాజు. ఇక్కడ ప్రభుత్వం ఆయన ఎట్లా చెప్తే అట్టు వింటుంది సినిమాల విషయంలో. మిగతా విషయంలో నేను చెప్పట్లేదు, ఓన్లీ సినిమాల విషయంలో. ఈయన ఆపుతాడా పవన్ కళ్యాణ్ సినిమాల్ని? ఇంకోటి, ఈయన శిష్యుడు, అక్కడ గురువు, ఆ గురువుకి ఆయన పార్ట్నర్ సినిమాలు ఆపితే ఈ గురు శిష్యులు ఊరుకుంటారా? సరే, ఈ విషయం పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ మాటలేంది, ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఒకటే, ఆయన మొదటి నుంచి కూడా తెలంగాణ వ్యతిరేకే. ఆయన ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ అంతో ఇంతో కాస్త తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడో ఇప్పుడో తెలంగాణలో కూడా ఆయన సామాజిక వర్గం, అక్కడ ఆయన కాపు, ఇక్కడ మున్నూరు కాపులు, అంతా మేమంతా ఒకటే, ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపులు బలంగా ఉన్నారు, సో నాకు వీళ్ళంతా విపరీతంగా ఫాలోవర్స్ అవుతారు, ఫ్యూచర్లో వీళ్ళంతా నాకు ఓటర్ల కింద మారుతారు అన్న ఫీలింగ్తో అప్పుడప్పుడు కాస్త పాజిటివ్గా మాట్లాడతాడేమో, కానీ ఆయన వాస్తవానికి పచ్చి తెలంగాణ వ్యతిరేకి. సరే, ఆ విషయం పక్కన పెడితే గత కొద్ది రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి విషయం చూసుకుందాం. ఆయన ఫస్ట్ ఏమన్నాడంటే, హైదరాబాద్ అంతా నేనే కట్టించిన, ఇది ఆయన ఒక 20-30 ఏళ్ళ నుంచి చెప్తున్న ముచ్చటే. అది పక్కకు పెడితే రీసెంట్ గా అన్న ముచ్చట ఏంటంటే, చార్మినార్ దగ్గర ముత్యాలు అమ్మమని చెప్పింది నేనే, హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది నేనే, అసలు చార్మినార్ దగ్గర షాపింగ్ చేయమని జనాలకు చెప్పింది నేనే, హైదరాబాద్ ముస్లింల్ని ధనవంతులుగా చేసింది నేనే. ఇంకో అడుగు ముందుకేసి యాదగిరిగుట్టను నేనే ప్రమోట్ చేసిన, భద్రాచలం ఆలయాన్ని నేనే ప్రమోట్ చేసిన, బాసరని నేనే ప్రమోట్ చేసిన, కొండగట్టును నేనే ప్రమోట్ చేసిన, వేములవాడని నేనే ప్రమోట్ చేసిన, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడండి ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో ఈ మాటలు మాట్లాడి ఏం లేదు, అంతే. ఏంటంటే తెలంగాణ విడిపోయి 13 ఏళ్ళు అవుతున్నా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు మనుషులు అక్కడున్నా వాళ్ళ ఆత్మ అంతా ఇక్కడే ఉంది, వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ కూడబెట్టుకున్నారు. సో ఎన్నాళ్ళకైనా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, కానీ వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఆ చేసుకోలేకపోవడం వల్లనే ఇట్లాంటి మాటలన్నీ అణిచిపెట్టుకొని అప్పుడప్పుడు ఇట్లా ఒక్కసారి బయటికి గక్కుతుంటారు అనమాట. ఇప్పుడు కూడా అదే జరిగింది, అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇంతకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు ఆడనివ్వం అని అన్నాడు. మరి ఏం చేసిండు? చెప్పిండు ఆ క్షమాపణ. ఫైనల్ గా ఒక లెటర్ రాసి మొహాన కొట్టిండు, నేను మాట్లాడింది ఏం తప్పలేదు, మీరే నా మాటల్ని వక్రీకరించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, నేను క్షమాపణ చెప్పను అన్నట్టు వాళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద ఆయన పవన్ కళ్యాణ్ కూడా సంతకం కూడా లేదు, ఓన్లీ పార్టీ తరపున ఒక లెటర్ రిలీజ్ చేసేసారు. నాకు తెలిసి వాళ్ళ నుంచి ఇంతకు మించి స్పందన వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ వీళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారు. తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలు దేని గురించి ఆలోచించాలి ఇప్పుడు? ఒక మంచి క్యాండిడేట్ని ఎట్లా, మన ఊరు అభివృద్ధికి పాటుపడే క్యాండిడేట్ని ఎట్లా ఎన్నుకోవాలి అనే విషయాన్ని ఆలోచించాలి. దాన్ని పక్కదోవ పట్టించి మొత్తం యూత్ మైండ్ డైవర్షన్ అంతా తెలంగాణ దిష్టి, కోనసీమ కొబ్బరి బొండాలు వీటి మీదకి వెళ్ళిపోయింది. ఇది కరెక్టేనా? మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.